మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మనకి ఇప్పటివరకు అయితే భయం లేదు, క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని కూడా మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో నిన్న ఇరాన్ ప్రధానితో కూడా మన మోదీ మాట్లాడిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన శాంతి చర్చల వైపు వెళ్ళాలి అని చెప్పి కూడా ఇరాన్కి ఒక సూచన అయితే చేయడం జరిగింది ఫోన్ కాల్లో. ఇదే నేపథ్యంలో మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అని కూడా మోదీ వాళ్ళకి చెప్పిన పరిస్థితి కనిపిస్తాయి. ఇప్పుడు భారత్ శాంతి చర్చలనే శాంతియుతంగానే మనం అన్ని పరిష్కరించుకుంటూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఆయన అగైన్ వాళ్ళకి ఇరాన్కి కూడా అదే చెప్పిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సడన్ గా ఇరాన్ జలసంధిని మూసివేస్తున్నాము అని చెప్పిన నిర్ణయాన్ని మనం ఏ విధంగా చూడాలి అసలు? అంటే ప్రధానంగా చూస్తే జానకి ఈ ప్రభావం మన దేశం మీద కంటే కూడా తూర్పు ఆసియా దేశాలన్నిటి మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటివరకు కూడా పరోక్షంగా చైనా ఇరాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే అమెరికా ఎంటర్ అయింది కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా ఎప్పుడైనా కూడా చైనా, రష్యా లాంటి దేశాలు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయి. సో అమెరికా అటువైపు ఉంటే ఇటువైపు ఈ రెండు దేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మన భారతదేశానికి విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా ఇజ్రాయెల్ మనకి మిత్రదేశంగా ఉంది. మనకు అవసరమైనటువంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేదంటే మొన్న పహల్గామ్ అటాక్ జరిగినటువంటి టైంలో కూడా మనకు అవుట్రైట్గా సపోర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి మనం పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇరాన్తో ఉన్నటువంటి వాణిజ్యమైనటువంటి అవసరాల రీత్యా, ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి దిగుమతులు మనం చేసుకోవాలి కాబట్టి చాలా ఆచితూచి మన భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అటువైపు ఇజ్రాయెల్తో మనం సంధి మార్గాన్ని సూచిస్తున్నాం. మరోవైపు నిన్న మన ప్రధాని మోదీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రధానితోనూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికా ఈ డెసిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మనం మాత్రం తటస్థంగానే ఉంటాం. మనం ఇజ్రాయెల్ వైపు నేరుగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, అలాగే ఇరాన్కు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అయితే చైనా, రష్యా మాత్రం నేరుగా ఇరాక్కు సపోర్ట్ చేసి రష్యా ముందుగా చెప్పినట్టుగా న్యూక్లియర్ బాంబ్స్ని కానీ ఒకవేళ ఇరాన్కి ఇస్తే, ఇరాన్ వాటిని కానీ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తే ఖచ్చితంగా అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాల్లో ముఖ్యంగా అమెరికా ప్రధానంగా ఉంది కాబట్టి అమెరికా కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగి అప్పుడు ఇరాన్ మీద ఏదైనా అటాక్ చేయడం, న్యూక్లియర్ వెపన్తో అటాక్ చేయడం, లేదంటే రష్యా మీద కూడా డైరెక్ట్గా అటాక్ చేస్తే పరిస్థితులు చాలా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా తీసుకోబోతున్నటువంటి నిర్ణయం, చైనా ఎలా ముందుకు రాబోతుంది, చైనా ఏ విధంగా వ్యవహరించబోతుంది, సో రష్యా నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ఇస్తుందా? సో ఇప్పుడు రష్యాకి సంబంధించి కూడా ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చెప్పాలి. ఎప్పుడైతే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో, ఈ హర్మూజ్ కెనాల్ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ ఆగిపోతే సూయిజ్ కెనాల్ ద్వారా కూడా ఆయిల్ అంతా కూడా ఎక్స్పోర్టింగ్ అలాగే ఇంపోర్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సూయిజ్ కెనాల్ని కూడా అక్కడ కూడా మూసివేస్తారు అనేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా నర్మగర్భంగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ కెనాల్ని మూయాలి, ఇరాన్కి తాము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాలి. అమెరికాను అలాగే ఇజ్రాయెల్ను కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేయాలంటే సో సూయిజ్ కెనాల్ కూడా మూసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 2-3 రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. చైనా రియాక్షను, అలాగే రష్యా ఏం చేయబోతుంది? రష్యా కూడా ఇప్పుడు రవాణా పెరుగుతుంది, రష్యా దగ్గర కూడా అందరూ ఆయిల్ కొనుగోలు చేస్తారు. అయితే అమెరికా విధించినటువంటి ఆంక్షల్ని ఎదుర్కొని దేశాలు ముందుకొచ్చి రష్యా ఇప్పటికే చాలా తక్కువ ధరకి ఆయిల్ నమ్ముతోంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుందో, ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుందో, అమెరికా ఆంక్షలు విధించిందో, ముఖ్యంగా అన్ని దేశాలు కూడా మేము చాలా తక్కువకి మేము ఆయిల్ని కూడా అమ్మకాలు జరుపుతామని రష్యా ప్రకటించింది. కానీ ప్రధాన దేశాలు ఏవి కూడా ముందుకు రాలేదు. ఒక్క భారతదేశం మాత్రమే రష్యా దగ్గర ఆయిల్ని కొనుగోలు చేస్తూ వస్తుంది కాబట్టి మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం. కానీ చైనా రియాక్షన్ మీదే తదుపరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక తెలియాల్సినటువంటి పరిస్థితి జానకి. రైట్ విజయ్. ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు, అమెరికా యుద్ధ రంగంలోకి దిగాక ఇరాన్ ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని 3 అణు కేంద్రాల లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడిన పరిస్థితి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఎంతో పగడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు, 7 B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. జలంతర్గామి నుంచి ప్రయోగించిన స్టెల్త్ బాంబర్లు 2 అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను
విడవగా మరో అణు కేంద్రంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. బంకర్ బస్టర్ బాంబులు భూగర్భంలోని బంకర్లలోకి చొచ్చుకుపోయి అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో హార్మూజ్ జలసంధి మూసివేయాలని కూడా ఇరాన్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే చమురు ఇబ్బందులు తీవ్రం కాక తప్పదు. ఇప్పటికే ధరలు కూడా భారీగా పెరిగాయి. మరి ఇరాన్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఎన్ని రోజులుంటుందో చూడాలి. మరి